హాయ్ ఫ్రెండ్స్. ఇంకో నా చెయ్యి నొప్పి అయితే చాలా చేసింది. ఎందుకంటే అంతకుముందు యాక్సిడెంట్ అయిండే, దానివల్ల కొంచెం ఇక్కడ నరం జరిగిందని చెప్పిండు. ఒక కట్ వేయించుకున్నా, తగ్గిపోతుందిలే అనుకున్నా, కానీ తగ్గలే. అది ఇప్పుడు మళ్ళీ వాపొచ్చి ఇగో నొప్పి చేసింది ఫ్రెండ్స్. అసలు గ్లాస్ కూడా పట్టడానికి కూడా ఇదలేదు. బయటకు వెళ్ళి తీర్పించుకుందామంటే మనీ లేకుంటే దానికోసం అనేసి మేము ఇంట్లోనే తీర్పించుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, మా ఆయననే తీరుతుండు. ఇంకా ఇంకోటి ఏంటంటే తైలం. తైలం అంటే తెలుసా ఫ్రెండ్స్ మీకు? పుదీనాది అది ఉంటుంది కదా, దాన్ని అన్ని కలిపేస్తారు, దాన్ని తైలం అంటారు. మాలిష్ చేస్తున్నాడు, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు. అదైతే మేము అయితే కొనుక్కొచ్చుకొని మేమే తయారు చేసుకున్నాం. నెక్స్ట్ టైం తెచ్చినప్పుడు అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు తైలం ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు, తైలం చేసుకుంటారు. అది కూడా మస్తు నొప్పి తెస్తుంది. అంటే మాలిష్ చేసే వాళ్ళదైతే బాగా గట్టిగా మాలిష్ చేస్తారు. మా ఆయన ఏమన్నాడు, నువ్వు తట్టుకోలేవు, నేను చేస్తా అని చెప్పేసి మా ఆయన చెప్పిండు ఫ్రెండ్స్. మెల్లగా తీరు. అక్కడ కాదు, చూడండి ఫ్రెండ్స్, మా ఆయన అయితే చిన్నగా మెల్లగా చేస్తున్నాడు. ఎందుకంటే మాలిష్ ఎక్కువ వాళ్ళ దగ్గరికి వెళ్తే గట్టిగా తీరుతారని చెప్పేసి మా ఆయననే చెప్పిండు. నేను మెల్లగా తీరుతా అని చెప్పేసి, కానీ నాకు నొప్పి లేస్తుంది ఫ్రెండ్స్. అక్కడ అక్కడ ఇగో అమ్మ, అక్కడ బాగా నొప్పి, చాలా నొప్పి లేస్తుంది. అమ్మ బాగా అక్కడే అమ్మ. ఇగో ఇక్కడ ఉంది, ఇగో 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 ఇక్కడ నుంచి ఇక్కడ నొప్పి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, చేయి కూడా ఉబ్బిపోయింది. దేనికి దేనికి డిఫరెన్స్ చూడండి ఫ్రెండ్స్. అంటే క్యాటరింగ్ వర్క్ చేస్తాం కదా ఫ్రెండ్స్, అది మనం పట్టుకున్నప్పుడు కూడా జాలి ఇట్లా పట్టుకున్నప్పుడు ఇట్లా బెనికిందేమో అనుకున్నా, కానీ అది నాకు అంతకు ముందే తగిలిన దెబ్బ ఇప్పుడు బయటపడుతుంది. మా ఆయన అయితే మెల్లగానే తీరుతుంది ఫ్రెండ్స్. నాకు బాధ వేస్తుంటే మా ఆయన అవుతుంది. అబ్బో బావా, అబ్బా అబ్బో గట్టిగా తిరగకు బాబా, నాకు చాలా నొప్పి లేస్తుంది. ఇక్కడ నిజంగా నొప్పి లేస్తుంది బాబా, చాలా నొస్తుంది ఫ్రెండ్స్. అమ్మా, వేరే పని చేసే వాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇట్లా నొప్పి లేస్తుంటే ఏ పని చేసుకోలేరు. నాకైతే ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి చేస్తున్నారు. చాలా నొస్తుంది అట్లా నాకు బాబా, అట్లా నాకు బాబా, అట్లా నాకు నిజంగానే అట్లా నాకు చాలా నొస్తుంది అట్లా నాకు. ఇగో గీడ, ఇగో 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 ఈ బొక్క జరిగిపోయింది, అది సైడ్కి వచ్చేసింది బాబా. ఇగో అందుకే గ్యాప్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. చాలా నొప్పిగా ఉంది. అమ్మ బాబా, అమ్మ నరం వేరిపోతుంది బాబా, తెగిపోతుందేమో బాబా నరం. అబ్బా నాకు ఇక్కడ అంతే లేదు బాబా, నాకు ఇక్కడే నొప్పి ఉంది. ఏమి అట్లా అనకు, అట్లా అనకు. అమ్మా అమ్మ బాబా, అట్లా తిప్పకు. నిజంగా నాకు చాలా నొప్పి లేస్తుంది బాబా. అమ్మా ఇరగొట్టేస్తావా బాబా, ఏను చెయ్యి. అమ్మ బాగా కలుపుమంటుంది బాబా. అమ్మ నిజంగానే టైట్ పెడుతున్నాను, నాకు చాలా నొస్తుంది. నాకు చాలా నొస్తుంది బాబా. నరం అంతా బయటకు వచ్చేసింది బాబా, నిజంగానే. చైతన్యం పెడితేనే నాకు ఇక్కడ కూడా కలుపుమన్నది బాబా. నువ్వేమేమో చేస్తున్నావు బాబా, నాకు నిజంగా ఈ సైడ్ కూడా వస్తుంది. ఇప్పుడు అప్పో
అది కాడలు కలుపు అంటుంది నేను అమ్మ బాబా అయ్యో పెద్దనే లే బాబా నాకు చాలా నొప్పులు వేస్తున్నాయి నిజంగా నాకు చాలా వస్తుంది అమ్మా నాకు బాబా నిజంగా నాకు బాబా నాకు బాబా నిజంగా నాకు బాబా అమ్మి పెద్దనేమో మస్తు వస్తుంది చిటుకు అంటున్నది ఎప్పుడు కూడా అరే నొప్పి లేస్తుంది ఇక్కడ ఉంది నొప్పి ఈ పెద్దనేమో చెప్పావు నాకు మస్తు వస్తుంది తెలుసా ఇగో గిడ తీడు బావ నాకు ఎక్కువ ఇగో గడ కదా ఆగు నలపక అట్లా కానీ ఇట్లా తీడు ఇగో గిడ్లు ఉంది నాకు నొప్పి లేదు ఒక గంట ఉంది నొప్పి వస్తుంది బాగా ఒక అదే కక్కుమంటుంది బొక్క అవొకదే బొక్క బావ అవొకదే అమ్మా అదే ఏం పట్టు నీకైతే లేదు జాన కూడా పట్టుకో నీకైతే లేదు తెలుసా అమ్మా తీసుకో అంటుంటే కలుపుమంటుంది బావా నాకు ఇగో ఇక్కడ ఉంది ఇగో ఇగో ఈ బొక్క జరిగింది అందుకనే ఇట్లా అయింది తెలుసా చిన్న పట్టలేదా దొరకలేదు వస్తుంది తెలుసా అన్నం కూడా తినడానికి వస్తుంది చిన్న పట్టున్నా దొరకలే నాకు ఇదే పట్టి దొరికింది కాటనే పెట్టాలనా పట్టాలనా ఇష్టం ఫైనల్ అని చెప్పేసి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అయిపోయిందో నచ్చి నాకైతే చాలా నొప్పి వేస్తుంది ఇట్లా అనడానికి కూడా వస్తుంది చాలా చాలా థ్యాంక్స్ బంగారు బై ఫ్రెండ్స్